ప్లానింగ్ ఉందంటే నేను ఏమనుకుని ఆలోచించుకుని వచ్చానంటే కరెక్ట్గా నేను 3 గంటలు బయలుదేరుతాను కదా, 3 గంటలు బయలుదేరితే అక్కడ 4 గంటలకు వెళ్ళిపోతాం. 4 గంటల్లో ఒక గంట మ్యాక్సిమం అక్కడ ఉన్న కుటుంబాలందరినీ కూడా పిలిచి గ్యాదర్ చేసి ఒక ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసి వాళ్ళ కోసం ఒక క్షేమాభివృద్ధులు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని ఒక ఆలోచన కలిగి ఉండి నేను అక్కడి నుంచి బయలుదేరాం. నేను తమ్ముడు బయలుదేరాం. కానీ ఇక్కడికి వచ్చేలోకి ఏమైంది, 6 గంటల దాకా కార్యక్రమం జరగలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆలోచించండి, మామూలుగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏమైంది దీన్ని బట్టి? మన చేతిలో ఏది లేదు. అర్థమైందా? వర్షం వచ్చి ఏం చేస్తుంది, 2 గంటలు ఆఫ్ చేస్తుంది. మనం అనుకుంటాం కదా రేపు అల్లరి చేద్దాం, రేపు ఎదురుకి పలానా ఊరు వెళ్దాం, లేదా రేపు ఇంకొక పలానా వ్యక్తితో మాట్లాడదాం, లేదా పలానా ఊరు వ్యాపారానికి వెళ్దాం అని అనుకుంటాం. కానీ మన చేతిలో ఏది ఉండదు. అర్థం చేసుకుంటాం. నేను చెప్పి మాట్లాడేది బైబిల్ చెప్తుంది. మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది. అయితే ఈ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికే లోపల ఒకవేళ మన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం బ్రతుకు మొత్తం సరిపోతుంది. ఒకసారి మన బ్రతుకు నుంచి వెనక్కి వెళ్తే, అర్థమైందని నేను చెప్పింది, మన బ్రతుకు నుంచి వెనక్కి అంటే ఇప్పుడు ఈ పాప ఉంది. ఈ పాప ఇప్పుడు ఈ ఏజ్ రాకముందు ఫస్ట్ ఎక్కడుంది? తండ్రిలో ఉంది. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. తండ్రిలో ఉంది. ఇప్పుడు ఈ పిల్ల పుట్టకపోతే అలాగే ఈ పిల్లకా నుంచి లేదా నీకా నుంచి అలా 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 చరిత్రపరంగా మా నాన్న ఉన్నాడు, నేనున్నాను, నాకు ఒక కూతురు పుట్టింది. నా కూతురు పుట్టకముందు నేను ఎవనొస్తుంది, నేను పిల్లడైనప్పుడు మా నాన్న ద్వారాగా అలా అలా వెనక్కి వెళ్ళిపోతే ఒకడే మనిషి ఉన్నాడండి. ఆ ఒక్క మనిషిలో నుంచి ఒక స్త్రీని తీశాడు దేవుడు. అర్థమవుతుందండి? ఆయన ఉద్దేశం చెప్తున్నాను. సృష్టి ఊరికనే కలుగజేయబడలేదు. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. సృష్టి ఊరికనే కలుగజేయబడలేదు. మనం దేవుని ఆరాధించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన చేసిన పనిని మనం దృష్టిలో పెట్టుకోం. దృష్టిలో పెట్టుకోం, ఆలోచించం ఎప్పుడు కూడా. వెనక్కి వెళ్ళిపోతే మొదటి మానవుడు, మొదటి స్త్రీ, ఆది మానవుడు అంటే ఆదాము గారు ఉన్నారు కదా. ఆదాము గారు అవ్వ గారు కలిగి లేకముందు కూడా ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఆది కాండము 1వ అధ్యాయం 26లో ఉంటుంది. 1వ అధ్యాయము 26 ఒకసారి తీస్తారు. ఉందా? బైబిల్ ఉందా? కొంచెం బైబిల్ ఒక మాట చదవండి. ఆ ఒక మాట చదువుతాం, మళ్ళీ ఎక్కువ చదివించాలి. ఆది కాండము ఫస్ట్ ఆది కాండం 1వ అధ్యాయం చదువు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా నీకు. ఆదికాండం మొత్తం చదివే కదా మీకు తెలుసండి. ఆదికాండం మొత్తం కూడా ఏమని ఉంటుంది అంటే భూమి కలిగిందని ఉంటుంది, వెలుగు కలిగిందని ఉంటుంది, చీకటి కలిగిందని ఉంటుంది. ఎవరు చేశారు? ఆలోచించండి. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? అర్థమవుతుందమ్మా? వెలుగు ఎందుకు చేశాడు? చీకటి ఎందుకు చేశాడు? విశాలం ఎందుకు చేశాడు? గాలిని ఎందుకు ఎట్టాడు? అర్థమైందమ్మా? ఆకాశాన్ని ఎందుకు ఎట్టాడు? నీరుని ఎందుకు ఎట్టాడు? భూమిని ఎందుకు ఎట్టాడు? ఈ 6 రోజులు కూడా సృష్టి అంతా కూడా ఎవరి కోసం చేశాడు? సరే ఆలోచించండి. 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. మన స్వరూపం మన స్వరూపం మన పోలిక చెప్పిన నల్లిని నరుని చేద్దాము ఒక మాట ఆలోచించండి. 6 రోజులు కూడా ఈ ఉద్దేశం ఎప్పుడు కలిగి ఉన్నాడంట? ఆది అందు ఎప్పుడు భూమి ఆకాశము ఏది కూడా కలకముందే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థవుతుందండి? ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మైండ్లో. ఏంటి? నా పోలిక చెప్పున వినాలి డాడీ, ఇలా విను, సైలెంట్ ఉన్నాను. నా పోలిక చెప్పున, నా స్వరూపం చెప్పున నేను ఒక మనిషిని చేయాలి. అర్థమవుతుందా? ఆ మనిషి ద్వారాగా చూస్తున్నారా పావని? ఆ మనిషి ద్వారాగా మొత్తం భూమిని మొత్తం నిండించాలి. అర్థమవుతుందా? ఆ నిందింపబడిన జనాభే మనం. అవునండి, ఆ నిందింపబడిన జనాభే మనం. 6 రోజులు సృష్టి అంతా చేసి, ఒకసారి ఆలోచించండి, సృష్టి చేసిన తర్వాత 7వ రోజుని దేవుడు ఏం చేశాడంటే
కింద నుంచి మట్టి తీసి మొత్తం ఆకారం చెక్కేసిన మొత్తం మళ్ళీ ఆయన ఊపిరి, ఎవరు ఊపిరి? తండ్రి అయిన దేవుడు ఊపిరి మనకు ఊదగా మనలో జీవం వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ప్రాణం పోతున్నప్పుడు ఏదైనా దెబ్బలు తగల లేకపోతే యాక్సిడెంట్ జరగలేదు, ప్రాణం పోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ కాళ్ళు పడిపోయి ఎలాగన్నా బతికించు బాబు అంటాం. ఎందుకంటే మన వల్ల కాదు బ్రతికించడం. అర్థమవుతుందండి? మన వల్ల కాదు. ఎవరు బ్రతికించగలరంటే ఈ ఊపిరిని పెట్టింది ఎవరో ఆ వ్యక్తి మాత్రమే బ్రతికించగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు మొబైల్ రిపేర్ వచ్చిందనుకో ఎవరి దగ్గర పెట్టుకెళ్తారు? సెల్ ఫోన్ రిపేర్ వస్తే ఎవరి దగ్గర పెట్టుకెళ్తారు? సెల్ పాయింట్ వాడికి. ఎందుకంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆడు కాబట్టి. అర్థమవుతుందండి? అలాగే ప్రతి దానికి కూడా ప్రతి వస్తువుకి కూడా ఆయా బ్రాంచులు ఉన్నాయి. వాటిని సరి చేయడానికి లేదా వాటిని సరైన రీతిలో తీసుకురావడానికి, ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొన్ని బ్రాంచులు ఉన్నాయి. అలాగే మనిషి యొక్క శరీరానికి లేదా మనిషిలో ఉన్న ఆత్మకి ఒకవేళ ఏదైనా నష్టం జరుగుతుందో కాపాడేది ఎవరు? దీనికి ఒక బ్రాంచ్ ఉంది. ఎవరు ఆ బ్రాంచ్? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఆయన పెట్టిన ఊపిరి ఆయన మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అర్థం చేసుకోండి. ఈ శరీరము గతించిపోతుంది. అర్థండి? కొన్ని మన దాకా ఏదో మనతో పాటు బాబు అంటే తిరిగింది ఉండేది. నాన్న అలాగున్నా అలాగ మాకు ఏదో మాట్లాడతాను. అప్పుడు మన పక్కన ఉన్న సందర్భాన్ని మనం గుర్తిస్తున్నాం. మనతో పాటు ఉంది, మనం పలకరించేది. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయిందని ఎలా నిర్ధారణ చేస్తాం? మనం ఆ వ్యక్తి చనిపోయిందని ఎలా నిర్ధారణ చేస్తాం? ఎలా కన్ఫర్మ్ చేస్తాం? మనం తనలో ఊపిరి పోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఊపిరిని పట్టుకొని మళ్ళీ పెట్టగలమా? వాళ్ళలో ఆలోచించాలి. పెట్టగలమా? పెట్టలేము. మన ఆయుష్గా మన చేతిలో లేదని మన ఊపిరి పట్టుకోవడం మన చేతిలో లేదు. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ మొబైల్ ఇచ్చినోడు కూడా సెల్ పాయింట్కి వెళ్ళి కొంటే ఇది కూడా ఒక 1 year లేదంటే 5 years 2 years గ్యారంటీ ఇస్తాడు. అదేనండి. మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు కొంటే దాని మీద కూడా డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. కానీ మనిషికి లేదు గ్యారంటీ. అర్థం చేసుకోండి. మనిషికి లేదు గ్యారంటీ. అన్ని వస్తువులకి గ్యారంటీ ఉంది. ఈ ఇల్లు కట్టినాడు ఒక తాజం చేస్తాడు అనుకోండి, నేను తాజం చేస్తున్నాయి. ఈ ఇల్లు కట్టినాడు అంటాడు ఒకవేళ 2 రోజులు మళ్ళొచ్చు బాబు, 2 సంవత్సరాలు మళ్ళొచ్చు అంటే అక్కడ ఒక అంచనా వేస్తాడు. ఎందుకంటే అక్కడ కట్టిన దాన్ని బట్టి ఒక 40 సంవత్సరాలు లేదంటే ఒక 30 సంవత్సరాలు అంచనా వేస్తాడు. కానీ మనిషికి అంచనా లేదే. ఎందుకు మనం ఇంత ప్రయాసపడి ఈ వర్షంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ మాటలు నేర్చుకోవాలి? చెప్పాలి. అంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం ఎందుకు? ఇంత మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడ కూర్చోవడం ఎందుకు? దీనికి అన్నింటికి ఏదో కారణం ఉంటే కదా మనం ఇంట్లో మాట్లాడుతున్నాం. అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ లోకము చెడు మాటలకు అయితే చూడండి ఒకసారి. ఎక్కడన్నా ఇక్కడ మామూలుగా రికార్డింగ్ డాన్స్ కానీ ప్రోగ్రామ్ గట్రా పెడతారంటే ఎంతమంది జనాలు అందరూ ఒకసారి ఆలోచించారు.